ప్రధాన గాయకుడికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. దావీదు గారు రాసుకుంటూ ఆయన్ని అందరి శత్రువుల్లో నుండి విడిపించిన దేవునికి, ఆ తర్వాత సౌలు చేతిలో నుండి విడిపించిన దేవునికి గీతవాక్యం చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా అన్నాడు. ఆయన ఏమన్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. మనం ఎన్నిసార్లు చెప్పామని మాట, తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎంతమంది చెప్పుంటారు. కానీ ఆయన మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తూ ఉన్నాడు అనడానికి గుర్తేంటి? మనం ఈరోజు ఇట్లా ఉన్నాం. ఒకరోజు దేవుడు ఇచ్చాడంటే మనల్ని ప్రేమించినట్టు. మన కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ భూలోకంలోకి వచ్చి మన పాపములన్నింటినీ తీసుకుని పోవడానికి ఇక్కడికి వచ్చి మన కోసం మరణమై తిరిగి లేచి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనము ఏ విధంగా ఉంటున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కానీ, లేకపోతే సమాజం కానీ, లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘానికి ఆయన ఒక లేఖ రాస్తూ దాంట్లో ఇలా ఉన్నారు. మూడో అధ్యాయము 5, 6, 7 అంటే ఎట్లా ఉండిపోయింది ఇప్పటికి సమాజం, ఎట్లా ఉండిపోయింది అనేది సరే, అంటే మనం ఎట్లా ఉన్నామని, లేకపోతే బయట ప్రపంచం ఎట్లా ఉన్నది అనేది ఒకసారి చూస్తున్నట్లయితే మనం తర్వాత ఏ విధంగా మనం ఉండాలనేది ఒకసారి చూద్దాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చాలు. ఇక్కడ కొన్ని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి? దేవునికి హేయమైనవి, అంతే కదా. రాసి ఇది చెయ్యొద్దు లేకపోతే ఇది చేయకూడదంటే అవి దేవునికి హేయమైనవి, ఇష్టం లేనివి. ఇవన్నీ చేయొద్దని చెప్తున్నారు. కానీ ప్రస్తుత సమాజం ఎలా ఉంది? భ్రష్టత్వంలో బ్రతుకుతూ ఉన్నారు చాలా మంది. అంటే ఇప్పటికీ క్రైస్తవులుగా చెప్పుకునే వాళ్ళు కూడా ఈ పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా చాలా చేస్తున్నారు, మనం చూస్తూనే ఉంటాం. జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేకపోతే ఫేస్బుక్ లో ఓపెన్ చేసినా దేవుడి పాటలకి డాన్స్ చేస్తున్నారు, చూస్తున్నాం కదా. దేవుడి పాటలకి డాన్స్ చేస్తున్నారు. వాళ్ళని ఆరాధన చేస్తున్నారో లేకపోతే దాన్ని గేలు చేస్తున్నారో తెలియదు, కానీ ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయనకి హేయమైనవి ప్రతి ఒక్కటి వదిలేయమని చెప్తున్నాడు. ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుడు. ఎలా ఉండాలో మనకి చెప్పారు, మనం వదిలేసింది ఏంటో చెప్పారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు? ఇంకా దాన్ని పట్టుకుని ఏం రాశారు? అపవిత్రత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. అంటే అపవిత్రత అంటే మనకు తెలుసు, జాగ్రత్త అంటే తెలుసు, ఇంకా దురాశ అంటే తెలుసు, విగ్రహారాధన అంటే తెలుసు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అట్లాంటిది కూడా మన జీవితంలో ఉండకూడదని చెప్తున్నారు. విగ్రహారాధన అంటే ఏంటి? మన మనసులో ఏదైతే స్థిరమైన ఆలోచన, ఒక బలమైన ఆలోచన మనం దేనికి వ్యతిరేకంగా చేస్తున్నామో మేబీ అది కూడా విగ్రహం లాంటిదే. నేను చెప్పాను ఇంతకుముందు కూడా, నేను మా మేనగాళ్ళను బాగా ప్రేమిస్తున్నానంటే దేవుని ప్రేమించినట్టు కాదు కదా. ఒకవేళ దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానంటే అది ఒక రకమైన విగ్రహారాధన లాంటిదే. దేవుణ్ణి ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు. ఇక కింద వచనంలో ఒకసారి చదువుతాం. వాటి వలన దేవుని ఉగ్రత ఇవన్నీ పాటించే వాళ్ళకి చివరి దినాల్లో ఏమవుతుంది? ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? నాకు తెలిసి చాలా మటుకు చివరి దినాల్లోనే ఉన్నాం, చాలా చివరి దినాల్లో ఉన్నాం మనం.
దేవుని పట్టుకుని ఏడవాలి, లేకపోతే ఆయనతో ఉండాలి, లేకపోతే ఆయన్ని పట్టుకుని ఇక వదలకుండా ఉండే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు అవే. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏదో ఒక ఒక బోర ఊరితే సముద్రంలో జలచరాలన్నీ చనిపోతాయని, తర్వాత రక్తం నీరు రక్తంగా మారుతుందని, ఇవన్నీ ఆయన సూచక్రియలుగా చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి మీరు చూస్తారో లేదో, ఒక దేశంలో సముద్రం రక్తంగా మారింది, ఆ పాయ మొత్తం ఎర్రగా మారిపోయింది. ఎందుకు మారిందో తెలియదు, శాస్త్రవేత్తలకు కలగలేదు. ఎర్రగా ఎందుకు మారిందో తెలియదు. అది బైబిల్లో రాస్తున్నది కదా, బైబిల్లో రాస్తున్నదే. నీటిని ఎర్రగా రక్తంలాగా మారుతుందని దేవుడు చెప్పాడు. అలాగే భూమి లోపల ఉన్న జలచరాలు, సముద్రం లోపల ఉన్న జలచరాలు ఇప్పుడు ఏమవుతున్నాయి చూస్తా ఉంటే ఓపెన్ చేసి యూట్యూబ్లో కానీ ఇంట్లో కానీ భయపడిపోతూ, దేవుడు ఏం చెప్పాడు, ఇలాంటివి చాలా చూస్తారు మీరు, కానీ విశ్వాసంలో గట్టిగా ఉండి ఇలాంటివన్నిటిని చూసి భయపడద్దు, ఇలాంటివన్నీ చూసి భయపడద్దు. నా పక్కన కూడా కూర్చున్నారు, మన బస్సులో వెళ్తా ఉంటారు. వాళ్ళని చూసి ఏమంటున్నారంటే కామెంట్, ఏదో వచ్చేస్తుంది, సునామీనో సముద్రంలో భూకంపం ఏదో వచ్చేస్తుంది అని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా దేవుడు ఏం చెప్పాడు మనకి, ఏదైనా జరిగినవండి మీరు మాత్రం భయపడద్దు, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అది దేవుడు చెప్పిన మాట. మనం ఇలాంటివి చూసినప్పుడు ఏం చేయాలి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా, దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఏంటి, దేవుడు మనకి ఇలాంటివి ఏమొచ్చినా సరే మనం ఎదుర్కోగలం. వచ్చే రాబోయే పరిస్థితులు 666 ముద్రని ఇట్లాంటివన్నీ అంటే చూస్తున్నాం కదా. ఇప్పుడు ప్రపంచం అంతా ఫోన్లోకి వచ్చేసింది, ఎక్కడేం జరిగినా కానీ అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. అందులో ఏం చెప్తున్నారు, ఇక్కడ నేను కంట్రీ సరిగ్గా గుర్తుపెట్టలేదు కానీ చిప్ ఇక్కడ వేశారు, చిప్పు ఇక్కడ చూసారా, చూడలేదా, చిప్పు ఇక్కడ వేశారు. ఆ చిప్ ఇలా పెడితే కార్ లాక్ కూడా ఓపెన్ అవుతుంది. కార్ లాక్ చిప్ పెడితే ఓపెన్ అవుతుంది. మనం కీ పెట్టు, ఆ కీ నొక్కు, మనం కార్ బయటకు వేసుకెళ్తే కీ నొక్కాల్సి వస్తుంది. కానీ జస్ట్ చిప్ పెట్టంగానే కార్ ఓపెన్ అయింది, చిప్ పెట్టంగానే పేమెంట్ అయిపోయింది. షాపింగ్ మాల్లోకి వెళ్ళారు, చిప్పు ఇలా దగ్గరికి పెట్టారు, పేమెంట్ అయిపోయింది, కావాల్సిన అమౌంట్ తీసేసుకుంది. ఇలాంటి పరిస్థితులన్నీ రాబోతున్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇంకా ఏముందో చూడాలని పైకి వెళ్తూ ఉన్నారు, అంతే కదా, రాకెట్ల ద్వారా వెళ్తూ ఉన్నారు. పైన ఏముందో తెలుసుకోవాలి, దేవుని సృష్టి అంతా ఇందులోనే ఉంది. కానీ ఇంకా ఏదో ఉందని తెలుసుకోవాలని ఆశపడుతున్నారు, ఆతృతపడుతున్నారు. కానీ దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉంది. 7 కూడా ఒకసారి చదవండి. 7వ పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారే. పూర్వకాలంలో మన పితరులు కానీ అందరూ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో మనం కూడా అది చేసి ఉండొచ్చు, మన పితరులు చేసి ఉండొచ్చు, మనం కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కృపాకాలం మొదలైంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇవి చేయొద్దు, ఇవి చెయ్యి, నన్ను ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు అందరూ సమానమే, నువ్వు ప్రేమగా చూసుకోవాలని చెప్తారు. కానీ మనలో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద ద్వేషం, వాళ్ళ గురించి చెప్పుకోవడం, వీళ్ళ గురించి చెప్పుకోవడం, అదే దాన్ని ఏమంటారు అమలకల మాట సంథింగ్, అది ముసలమ్మ ముచ్చట, అట్లాంటివి చెప్తూ ఉంటాం. అట్లాగే గడిపేస్తూ ఉంటాం టైము. కాసేపు దేవుళ్ళు గడుపుతాం, లేకపోతే బైబిల్ చదువుతాం. నాకు చాలా ఇష్టమైన సంగతి ఏంటంటే, నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఖాళీగా ఉంటే వినోద్ చేసే పని ఏంటంటే, మన సభ్యుడు ఎవరు చెప్తాడు, వినోద్ చేసే పని ఏంటంటే మ్యూజిక్ పెట్టుకుంటాడు, దేవుడి పాటలు పాడుతూ ఉంటాడు, ప్లే చేస్తూ ఉంటాడు.
తన దగ్గర ఈ బోర్డు ఒకటే కాదు, కీబోర్డ్ కూడా ఉంది. మన కీబోర్డ్ ఉంది, అది దాన్ని ప్లే చేస్తూ ఉంటాడు. ఎప్పుడు గ్యాప్ దొరికితే కూర్చుని పోతాడు. ఆవిడ అంటారు, గ్యాప్ దొరికింది బాబు, కూర్చుని పోయాడు. అట్లా మనం ఎంతమంది చేస్తున్నాం? మనకి గ్యాప్ దొరికింది, టైం దొరికింది, మనం ఎంతమంది దేవుల్లో నడవగలుగుతున్నాం? ఇలాంటివన్నీ విడిచిపెట్టి మనకి ఏదైతే వ్యర్థమైనవి ఉన్నాయో, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించాలని చెప్తున్నాడు దేవుడు. అట్లాగే సామెతలు ఒకసారి తీయండి. సామెతల గ్రంథం 6:16. జస్ట్ ఒక లైన్ చదవండి. సామెతల గ్రంథం, యెహోవాకు అసహ్యమైనవి 6 చాలండి. అసహ్యం ఏంటంటే ఇందాక ఎన్ని చదివాం మనం? ఒక 5-6 చదివాం కదా, కానీ తర్వాత చదవండి. ఇప్పుడైతే అదే చదవండి. సామెతలు సామెత చదవండి. అవేవనగా అహంకార దృష్టి కాదు, పైన 16. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. నేను కన్ఫ్యూజ్ చేస్తానట్టు. చదవండి. ఏడను ఆయనకు హేయములు. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అందులో ఇంకోటి పెరిగినా కానీ ఆయనకి హేయములు, ఆయనకి హేయములే. మీకు 6 ఉన్నాయన్నా అందులో ఇంకోటి పెరిగింది, దేవుని వ్యతిరేకంగా ఇంకో చర్య పెరిగింది, లేకపోతే ఇంకో పరిస్థితి వచ్చింది, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి. అది కూడా ఆయనకి హేమే. అంటే బైబిల్లో రాయలేదు, ఈ 4 రాశారు, ఈ 6 రాశారు. కాబట్టి ఈ వదిలేస్తే చాలు, ఇంకోటి ఏదో కొత్తది వస్తుంది కదా, దాన్ని పట్టుకుందాం అంటే అది కూడా దేవునికి వ్యతిరేకమైంది కాబట్టి హేములే. అలాంటి వాటన్నిటికి సంఘంగా మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. కొలసి సంఘానికి రాస్తూ ఈ మాట చెప్పినప్పుడు కొలసి సంఘం ఏమంటారంటే శిరస్సు అంతేనా? కొలసి సంఘం యేసుక్రీస్తు శిరస్సు అంటారు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని ఆయన పౌలు గారు చెప్తారు. కొలసి అనే ఊరు ఇంకా ఉంది, కొలసి అనే పట్టణం ఇంకా ఉంది. ఆ పట్టణం ఉన్న పరిస్థితులందరికీ ఆయన లేఖ రాస్తూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కొలసి 13:12 ఒకసారి చదవండి. సారీ 3:12 సారీ. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మనం ఏం కలిగి ఉండాలి? జాలి మనస్సు కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో జాలి మనసు అనేది పనికిరాదేమో. ఒకరోజు మా నాన్నగారు ఇట్లాగే కూర్చుంటే, మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను నేను, ఒక ఆవిడ వచ్చి కాలు మీద పడిపోతుందంట. మా అమ్మగారు అప్పటికి వద్దు వద్దు, ఎవరో బయట నుంచి ఎవరో వచ్చారు, ఎందుకు వాళ్ళతో మనకని చెప్తున్నా, వారిస్తున్నా. కానీ సరే ఆయన దృష్టిలో ఏంటంటే ఎవరో పాపం లేని వాళ్ళు ఎవరో వచ్చినట్టున్నారు, వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతూ వస్తున్నారంటే సర్లే ఆయన ఏదో ప్రార్థన చేద్దామని అనుకుని సర్లే ఉండమని అంటే, ఈలోపు మా అమ్మగారు వస్తాను, నువ్వు లోపలికి పో, నువ్వు వెళ్ళిపో, నీతో మాట్లాడడానికి నేను రాలేదు అంటే ఆయన జాలిగా మనస్సు ఆయన రప్పించారు. ఈలోపు ఆమె ఏం చేస్తుందంటే, మా అమ్మగారు వస్తుంది చూస్తుంది, నువ్వు మాట్లాడద్దు, వెళ్ళిపో అంటే ఆయన దగ్గర 500 తీసుకుని వెళ్ళి ఆయన జాలిగా మనసు. కానీ ఆ రోజు 500 తర్వాత ఇక్కడే ఉండేది, ఈ పక్కనే ఉంటున్నాం మేము, ఇలాంటివన్నీ చెప్పారు. జాలిగా మనసు ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల అది పనికి వస్తుందంటే పనికిరాదు. మనం ఊట్ చేసేదైతే అస్సలు పనికిరాదు. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాలిగా మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. ఇవన్నీ మనకి తెలిసినవి. ఇంకా దయాళత్వం, జాలిగల మనస్సు, ఇవన్నీ ధరించుకొని మనం ఉండాలి. మనకి మీ అందరికీ తెలిసిందే, నాకు తెలిసి ఒడిస్సా రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువ ఉంటారు. ఒడిస్సా రాష్ట్రం గ్రాహం స్టేన్స్ గారు అని ఒక దైవజనుడు, మరి ఆస్ట్రేలియా నుంచి ఆయన వచ్చి 1965 ఆ సమయంలో ఆయన పరిచర్య చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు
ఆ గిరిజన ప్రాంతంలో కుష్టు చాలా ప్రబలంగా ఉంది, చాలా ఎక్కువ కుష్టు. మీరు అది చదివినట్లయితే బుక్స్లో దొరుకుతుంది, ఇంటర్నెట్లో దొరుకుతుంది. బాగా ఎక్కువగా కుష్టు ఎక్కువగా ఉన్న పరిస్థితులు. ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఎవరు వాళ్ళని చేరలేకపోతున్నారు. అంటే జాలిగల మనసు అని చెప్తున్నారు. అలాంటి సమయంలో ఆ కుటుంబంలో ఉన్న 5గురు, ఆయన, వాళ్ళిద్దరు మగపిల్లలు, వాళ్ళ కూతురు, భార్య, వీళ్ళందరూ కలిసి ఆస్ట్రేలియా నుంచి వచ్చి అక్కడ దేవుని మాటలు చెప్తుండగా వాళ్ళని చూసి చెల్లించిపోయి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ కట్లు కట్టి వాళ్ళ యొక్క ఆ కుష్టు వ్యాధి కలిగిన ఆ యొక్క దాన్ని ఏమంటారు పుళ్ళుని క్లీన్ చేసి, చిన్నపిల్లలు కూడా ఆ పుళ్ళుని ఇలా చేతితో పట్టుకొని క్లీన్ చేసేవారంట. క్లీన్ చేసి ఎంత వాసన వస్తాయంటారు, కుళ్ళిపోయిన కుష్టు. గిరిజన ప్రాంతం, పైగా ఎవరు అందుబాటులో లేరు, మెడిసిన్స్ అందుబాటులో ఉండవు, ఏముండవు. కానీ ఆ మిషనరీ ఆయన గ్రాహం స్టేన్స్ గారు ఏం చేశారు, వాళ్ళ పిల్లల్ని ఆయనతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా కూర్చోబెట్టి క్లీన్ చేయించేవారంట. అట్లా క్లీన్ చేస్తూనే ఆయన పరిచర్యని అక్కడ అభివృద్ధి పొందించారు. చాలా మంది ఆ గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ సువార్తను నమ్ముకుంటారంటే కేవలం ఆయన వల్లే, గ్రాహం స్టేన్స్ గారి వల్లే. ఆ ఏరియాలోకి సువార్త వెళ్ళిందంటే అంత గిరిజన మారుమూల ప్రాంతంలోకి ఆయన వల్లే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఎంతో జాలిగల మనసుతో ఆ పరిచయం చేశారు. మనకు మదర్ తెరీసా గారు తెలుసు, ఆవిడ చేసిన పని అదే. కలకత్తా రాష్ట్రం, కలకత్తా పట్టణం లేదా పరిసర ప్రాంతం, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతంలో ఆవిడ కూడా చేసింది అది. ఎంతో ప్రేమ కలిగి, దేవుని యందు ప్రేమ కలిగి వాళ్ళు ఆ పరిచయం చేసినట్టుగా మనమైతే ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం చేయలేం. నేను భీమవరంలో పనిచేసేటప్పుడు అక్కడ లెపర్సీ కాలనీ అనే ఉంటాను, మీకు తెలిస్తే భీమవరం లెపర్సీ కాలనీ అంటారు. ఆ కాలనీకి పక్కన ఇప్పుడు కలెక్టరేట్ అవి వచ్చినాయి. ఆ లెపర్సీ కాలనీ ఏరియాలో వీళ్ళందరూ ఉండేవాళ్ళు అంట. ఇప్పుడైతే లేరు, కానీ నేను కొంతమందిని చూశాను, ఇప్పటికి ఇలా ఉన్న వాళ్ళని నేను చూశాను. నేను పర్టికులర్గా వెళ్ళాలని వెళ్ళాను ఆ ఏరియాకి. మీకు చాలా దుర్భరంగా ఉంది ఆ పరిస్థితి. ఒక్కొక్కరు దూరంగా ఇల్లు కట్టించారు వాళ్ళ కోసం. అంటే ఎంత వెలివేయబడ్డారో. అలాంటి వాళ్ళని గ్రాహం స్టేన్స్ గారు చేరవేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేసి వాళ్ళ పిల్లలతో పరిచయం చేయించి ఎంతగానో ఆయన చూసినట్టుగా మనం చూస్తాం. దేవుడు చెప్తున్నాడు జాలి మనస్సు కలిగి ఉండాలి, ఇవన్నీ కలిగి ఉండాలి. 13 కూడా ఒకసారి చదవండి. ఎవడైనాను తనకు హాని చేసిన ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును. ఇంకేం చేయాలి? అవన్నీ విడిచిపెట్టేయండి. మీరందరికీ ఏమన్నా ఇబ్బంది అయితే ఒకళ్ళొకరు క్షమించుకోండి, ఇలాంటివన్నీ చెప్తున్నాం. కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను తిట్టాల్సింది, నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నేను నిన్ను కొట్టాను, ఈ పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే పౌలు గారి ద్వారా కొలస్సీ సంఘానికి రాస్తూ ఒకళ్ళొకరు క్షమించే గుణం ఏర్పాటు చేసుకోండి. మాకు చాలా వినపడుతూ ఉంటాయి, మా కుటుంబం పరిస్థితుల్లో కానీ సంఘం పరిస్థితుల్లో కానీ చాలా వినపడుతూ ఉంటాయి. జస్ట్ మాకైతే ఎక్కువ తీసుకుంటుంది, కానీ నేను తీసుకోండి. ఈ చెబుతా విని ఈ చెబుతా ఎందుకు దేవుడు ఏం చెప్పాడు? క్షమించే గుణం కలిగి ఉండమన్నా. చాలా చెప్పుకోవచ్చు నీ గురించి, నా గురించి, మన పరిస్థితుల గురించి, లేకపోతే మన గురించి బయట చాలా చెప్పుకోవచ్చు. అవి నిజాలైతే అనుకోవచ్చు, అవి నిజాలు కావు. మనం ఎక్కువ టెన్షన్ పడక్కర్లా. దేవుడు చెప్తున్నది క్షమించండి, జస్ట్ వాళ్ళని క్షమించండి. కానీ వాళ్ళు చెప్పిన దానికి ఏం చేస్తాడు దేవుడు? ఆయన చూసుకుంటాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నోటి మాటలు ఏమొస్తున్నాయనే దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళే బాధ్యులు. అది ఎవరు చూసుకుంటారు? ఈరోజు మనం బాధపడాల్సిన పని ఉందా? ఎవరో మన గురించి చెప్పుకుంటున్నారని, లేకపోతే ఎవరో మన గురించి మాట్లాడుకుంటారని మనం బాధపడాల్సిన పని ఉందా? ఆ రోజు అక్కడ సాక్ష్యం చెప్పారు శాంతక్క. అక్కడ చాలా మంది చాలా రకాలుగా అడ్డుపెట్టారు, అడ్డుకున్నారు, చాలా మాటలు మాట్లాడారు. కానీ ఫైనల్గా ఎవరు విజయం సాధించారు? ఆమె. దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు, విజయం సాధించేసి.
అలాగే మనకు కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడుకుంటాడు. ఎవరేమైనా అనుకోనివ్వండి, ఎవరేమైనా చెప్పుకోనివ్వండి, జస్ట్ లీవ్. వాళ్ళని క్షమించే గుణం ఏర్పాటు చేసుకోవాలి. నేను చెప్పొచ్చో లేదు కానీ నాకు మా నందినికి మధ్య ఒక ఒప్పందం ఉంది. ఇవాళ గొడవ పడితే రేపు పొద్దున్న మర్చిపోవాలి. 12 దాటితే మర్చిపోవాలి. అది మంచి ఒప్పందం. ఏదైనా చిన్న గొడవలైనా ఇంకోటైనా కోపం వచ్చినా 12 దాటితే మర్చిపోవాలి. ఇలాంటి అలవాటు ఉందనుకోండి హ్యాపీగా వెళ్ళిపోతుంది. కాకపోతే రోజు గొడవలు అయితే కష్టం. కాబట్టి ఆ విధంగా మనం క్షమించే వారిలాగా కూడా మనం ఉండాలి. జాలి మనసు కలిగి ఉండాలి, క్షమించేవారిగా మనం ఉండాలి. అలాగే ఇంకొక మాట చదువు, 2 కొరింథీ పత్రిక 5:14 ఒకసారి చదువుతాం. 2 కొరింథీ 5:14. ఇక్కడ ఎవరు బలవంతం చేస్తున్నారండి? తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ బలవంతం చేస్తుంది. దేనికి? ఎలాగనగా అందరి కొరకు చాలా. ఇక్కడ ఆయన ప్రేమ తొందరపడుతుందంట. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచారనేది సత్యం. అది నమ్మని ఉంటే ఈరోజు ఈ సంఘంలో ఉండగలుగుతారు. లేని వాళ్ళందరూ బయట ఉంటారు. అంతే కదా. దేవుని నమ్మారంటే ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని నమ్మిన వారే ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? బయట ఉంటారు. ఆ నమ్మకం అనేది కలిగించుకోవాలి. ఆ ప్రేమను, క్రీస్తు ప్రేమను ఏం రాశారు? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎవరు? పౌలు గారు చెప్తున్నారు. మీకు ఏదైనా మంచి విషయాలు చెప్పాలని, లేకపోతే క్రీస్తు గురించి మీకు చెప్పాలని క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. ఇక్కడ బలవంతం చేసే వాళ్ళు 2 ఉన్నారు. ఒకటి రాజన్నయ్య, ప్రసాద్ అన్నయ్య గారు. వేరొకటి దేవుడి మాట చెప్పాలి, ఎప్పుడూ ఉంటుంది. మొన్నైతే అన్నయ్య నాకు ఫోన్ చేసి, నిన్న ఫోన్ చేశాను, తమ్ముడు నాకు ఒక 10 నిమిషాలు టైం ఉంది అంటే, నేను రాజన్నయ్య అయితే అనుకున్నా రాత్రి మీకు ఆల్ నైట్ ప్రేయర్కి మీరు రాలేదు, కానీ చాలా మంది వచ్చారో తెలుసు. చాలా అద్భుతంగా రాత్రి జరిగింది. మరి 2 వాక్యాలు అద్భుతంగా మరి దేవుడు పలికించాడు వాళ్ళతో. ప్రసాద్ అన్నయ్య గారేంటి, మరి రాజన్నయ్య గారేంటి, అద్భుతమైన వాక్యాలు వాళ్ళతో పలికించాడు. మరి అలాంటి అద్భుతమైన కార్యక్రమంలో మీరు కొంతమంది లేరు, మీ దురదృష్టం అనుకోవాలి. కాబట్టి వాళ్ళకి తొందర పెడుతున్నాడు దేవుడు నా ప్రేమల గురించి చెప్పాలని. అట్లాంటి తొందరపాటు చర్చికి రావడంలో ఉండాలి, పాటల పాటల్లో ఉండాలి, వాక్యం చదవడంలో ఉండాలి, దేవుని పరిచర్యలో ఉండాలి, వాళ్ళ వాక్యం చెప్తుంటే వినడంలో ఉండాలి. ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నాడు దేవుడు అనేది వినడంలో ఉండాలి. రాత్రి ఆయన గిద్యోని గురించి ఒక హిస్టరీ తీసుకుని చెప్పారు, చరిత్ర తీసుకుని చెప్పారు చాలా బాగా. అన్నయ్య ఆయన ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉన్నది అవన్నీ వివరించి చెప్పారు. వాళ్ళ అమ్మగారి గురించి, ఆయన ఎట్లా దేవుళ్ళలోకి వచ్చారనేది చాలా చాలా విపులంగా చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే మనకి విశ్వాసం పెరుగుతుంది. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి వారి జీవితంలో మనం కూడా విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. అదే వేరే విషయాలు అని చెప్పారు అనుకోండి, నేను పాత జీవితం ఎలా ఉందని చెప్తే ఇప్పుడు అక్కడ ఆయన చెప్పింది విశ్వాసం కలిగించింది. పాత జీవితం గురించి ఏదన్నా బ్యాడ్గా ఇంకోటి ఉన్నప్పుడు ఆ పాత జీవితం అలా చెప్పారనుకోండి, ఇక్కడ చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే ఆయన చూడంగానే ఆ పాత జీవితం గుర్తొస్తుంది. చాలా మటుకు అట్లాగే ఉంటాం మన మనసుల్లో. వాడు ఏం చేస్తాడంటే అపవాది అది నాడతాడు. బాబు నీ మనసులో ఉంచుకోవాల్సింది ఆయన తిరిగి వచ్చి దేవుడిని నమ్ముకున్నాడని కాదు. ఆయన గతం ఏదో ఉందో అదే పట్టుకో, నువ్వు అదే చూడు, ఆ గతంలోనే నువ్వు ఉండాలి. ఆయన గతం మాత్రమే నువ్వు చూడాలి, ఆయన గతం గురించే నువ్వు మాట్లాడాలి. ఇదే చూపిస్తూ ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అవన్నీ అనవసరం. దేవుని ప్రేమ కలిగి ఉండాలి, జాలి మనస్సు, క్షమించే గుణం, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఎఫెసీ 5:1-6 వరకు ఒకసారి చదవండి.
చాలా ఏం చెప్తున్నారండి? మళ్ళీ ఒకసారి చదవండి. కావున మీరు పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి ప్రియమైన పిల్లల వలె మనం ఉండాలి. ఫస్ట్ చెప్పాం కదా, ఏదైతే దేవుడు చూపించాడో ఆయనకు అసహ్యమైనవి లేకపోతే హేయమైనవన్నీ విడిచిపెట్టి, ఒక 6 ఉంటే 6 విడిచిపెట్టాలి. ఒక 7 అయింది అనుకోండి, అది 7 విడిచిపెట్టాలి. 8 అయింది అనుకోండి, 8 వాటిని విడిచిపెట్టాలి. కానీ దేవుని ప్రేమ కలిగి ఆయన పిల్లల్లాగా మనందరం ఉండాలి. ఆయనలో నడుచుకోవాలి. ఆయన ప్రేమ గుణాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా గ్రాహం స్టెయిన్స్ గారి గురించి. ఆయన దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు, మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఆయన గురించి. ఆయన అంత సువార్త చేశాడు. తర్వాత జరిగింది ఇన్సిడెంట్ నేను చివరిలో చెప్తాను. ఒకసారి మళ్ళీ చదవండి. మీలో జాగ్రత్తమే కానీ 3 చదవండి అక్క. అస్సలు పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రత అయినను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాట వలన ఎవడును మిమ్మును మోసపరచిన ఈకుడి ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చిన కనుక మీరు అట్టి వారితో పోలిన వారై ఉండకుడి. చాలా ఏం చెప్తున్నారు? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపాలి. ఏ విధమైన వ్యర్థమైన మాటలు మీరు ఉచ్చరింపొద్దు. ఒకవేళ వచ్చినాయి, మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మన నోట్లో నుంచి వ్యర్థమైన మాటలు రావచ్చు, లేకపోతే ఏదైనా బూతులు రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. ఏది వచ్చినా కానీ మీరు దేవుణ్ణి క్షమించమన్నాడు. దావీదు చేసిన ప్రార్థన ఏంటి? తప్పు చేసినప్పుడు వెంటనే ఏం చేశాడు? వెళ్ళి దేవుని ప్రార్థించాడు. ఆయన శిక్షకు అర్హుడే. పైకి వెళ్ళిన తర్వాత మీరు, నేను, ఆయన ఎవరైనా కానీ ఆ శిక్షకి అర్హులమే. కానీ క్షమించమని, నేను తప్పు చేశాను లేకపోతే తప్పుగా మాట్లాడాను, నా నోట్లోంచి శాపవచనాలు వచ్చినాయి, ఇవన్నీ దేవుని యందు ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుని ఆయన క్షమించమని అడగాలి. అందుకనే చెప్తాడు, మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండటకు మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకొని అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునండి. కాబట్టి మనం ఆ పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టి, ఫస్ట్ చెప్పాను కదా, కొన్ని ఇక్కడ కూడా కొన్ని చెప్పాను వాక్యంలో, చదవబడిన వాక్యంలో. ఇలాంటివన్నీ దేవునికి హేయమైనవన్నీ విడిచిపెట్టాలి, దేవునికి అసహ్యమైనవన్నీ విడిచిపెట్టాలి. దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని యందు క్షమించే గుణం, ఆయన ఉన్నట్టు జాలిగల మనస్సు, క్షమించే గుణం, ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు నిర్ణయం తీసుకోవాలి మనం. ఏమని? ఎవరితోనైనా ఇబ్బంది వస్తే వెంటనే క్షమించమని కోరచ్చు, తప్పలేదు. నేనైతే అడిగేస్తాను, నాకు ఆ ఇబ్బంది లేదు, సారీ, అక్కడితో అయిపోయింది. మన మనసులోంచి తీసేస్తాం. ఆ మనసులో ఉంటే మనం ఏం చేయాలి? కానీ అడగడంలో తప్పలేదు. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు చాలా మాట్లాడుతూ ఉంటారు అనుకో, కామన్గా ఏ ఫ్యామిలీలోనే ఉన్నది. నాకు చెప్తా ఉన్నాను, సరే వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. మా అమ్మగారి నోట్లోంచి కూడా దేవుడు చూసుకుంటాడు, వదిలేయండి. ఏది ఉన్నా కానీ, ఏమైనా కానీ. ఈరోజు ఆరాధన జరుగుతుంది. ఈరోజు మొదటి ఆదివారం మరి భోజనాలు ఏర్పాటు చేయాలి. కొంతమంది కొన్ని రకాలుగా అన్నయ్యలు సాంబారు, తర్వాత తన వచ్చి రైస్, బిర్యానీ కోసం రైస్ ఇచ్చింది, కొన్ని ఇచ్చింది. కానీ మిగతా అన్నీ కావాలి, చికెన్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి,
ఇలాంటివన్నీ కావాలి ఇంట్లోకి. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు. డబ్బులు లేవు చేతిలో, నాకేమో ఈఎంఐలు ఉన్నాయి, వాటి కోసం డబ్బులు చూసుకుంటున్నాను. కానీ దేవుడు చాలా గొప్ప కార్యం చేసి, మరి ఎలీషా గారు అక్కడ ఉన్నారు, మస్కట్లో ఉన్నారు, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కదా. ఆయన ఎక్కడికో వెళ్ళారు అనుకోకుండా. వెళ్ళినప్పుడు మా కుటుంబం గురించి వాళ్ళ బ్రదర్ అవుతారట, బ్రదర్ అంటారు ఆయన అడిగారట ఎలా జరుగుతుంది ఏంటంటే, మన వీడియోలు ఉన్నాయి కదా, మన రాధక్క వాళ్ళ ఇంటికాడ జరిగిన ఆరాధన కానివ్వండి, మన చర్చిలో జరిగిన ఆరాధన కానివ్వండి, మనం అప్లోడ్ చేసిన వీడియోలు కానీ మెసేజ్లు కానీ ఆయన విన్నారంట. ఇది చాలా బాగా జరుగుతుంది కదా మీ దగ్గర ఆరాధన, దేవుడు చాలా బాగా మహింపరచబడుతున్నాడు దేవుడు, అక్కడ చాలా బాగా ఆరాధన జరుగుతున్నాయి మీ దగ్గర, మరి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా అంటే, మీరు ఇక్కడ ఉంటున్నారు కదా అని తిరిగాయన. ప్రొఫెసర్గా చేస్తున్నారట, భార్య ఇక్కడ హైదరాబాద్లో. సరే వాళ్ళ భార్య గురించి ఉంటుంది, వాళ్ళ అక్క వాళ్ళు వీళ్ళందరూ ఎంప్లాయీస్ అంట వాళ్ళ. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, సరే ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ ఆదివారం కదా ఏంటి మరి అంటే, ఈ ఆదివారం మొదటి రోజు కదా బల్ల ఆరాధన ఉంటుంది, చర్చిలో అందరికీ భోజనాలు పెడుతున్నారు, సరే దానికి ఖర్చు కొంత నేను పెట్టుకుంటాను అన్నప్పుడు వెంటనే మళ్ళీ అక్కడికి ఫోన్ కలపంగానే కొంత అమౌంట్ని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. నిజంగా చెప్తున్నాను, డబ్బులు లేవు, చికెన్ తేవాలన్నా డబ్బులు లేవు, ఏదైనా కొనాలన్నా కానీ డబ్బులు లేవు. కానీ దేవుడు ఏం చేశాడు, సమృద్ధిగా ఏర్పాటు చేశాడు. మా అక్క టెన్షన్ పడతానంటే నేను చెప్పాను, దేవుడు చూసుకుంటాడు, ఎందుకు నా మాట దేవుడు చూసుకుంటాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి, దేవుడు చూసుకుంటాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టేవాడు కాదు, లేకపోతే అవమానంలోకి పంపించేవాడు కాదు. ఈ రోజు డబ్బులు లేకపోయి మనం ఇలా ఉండి తర్వాత భోజనాలు ఏర్పాటు చేయలేకపోయి చెప్తే ఎంత అవమానం. దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనం పెడతాడా? ఖచ్చితంగా పెట్టాడు. తర్వాత వినోద్ వచ్చాడు మా దగ్గరికి. వినోద్ వచ్చి అన్నయ్య ఏంటనే అంటే తెచ్చేలాగంటే, సరే అన్నయ్య ఎంత అయిందన్న, 800 అయిందని. సరే నేను 1000 రూపాయలు కొడుతున్నాను, నేను ఈ రోజు నాది వంతు. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప కార్యాలు అనేవి మన మధ్యలోనే మనకే చేస్తున్నాడు దేవుడు. అవన్నీ మనం గుర్తుపెట్టుకుని దేవుని ప్రేమ కలిగి అందరూ ఉండాలి. చివరి మాటగా ఒకటి చదివి నేను ముందుకెళ్తాను. 1 కొరింథీ 16 చివరి మాటగా, తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. 16:22. ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ఎవడైనా ప్రభువును ప్రేమింపుకుంటే నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వు ప్రేమించకపోయావా ఏంటది? ఎక్కడది? అక్కడెక్కడో కాదు, ఇక్కడే. అలాగే దేవుడు ప్రేమిస్తున్నాడు, మనం ఏం చేయాలి? మనం కూడా మన సంఘాన్ని ప్రేమించాలి, సంఘ బిడ్డలు ప్రేమించాలి, సంఘ బయట ఉన్న వాళ్ళని ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. అసూయలు, కోపాలు, భ్రష్టత్వాలు, అపవిత్రతలు వీటన్నిటికి దూరంగా స్వబుద్ధి కలిగి దేవుడు చెప్తాడు. కొలసి 3:11 అనుకుంటా, 13 అనుకుంటా, సారీ 2 కొరింథీ 5:11 అనుకుంటా. ఏదైనా కానీ దేవుని నిమిత్తమే, దేవుని చిత్తమే. ఏం జరగడం ఉంది, ఏమైపోయినా ఉంది. లాస్ట్ టైం నేను చెప్పినట్టున్నా, మేము ఈ పరిస్థితి నుంచి వచ్చాము, ఈ పరిస్థితిలోకి వచ్చాము. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కానీ దేవునికి ఇష్టమైతేనే. కానీ దేవుడు ఒకసారి ఇచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకోడు, మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరగదు. కానీ నువ్వు ఎలా నిలబెట్టుకుంటున్నావు అనేదే ప్రశ్న. మనం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని 30 ఏళ్ళు పైగా పట్టింది మాకు ఈ పరిస్థితిలోకి రావడానికి. దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. వెయిట్ చేసాము, దేవుణ్ణి విడిచిపెట్టే ఆలోచన వచ్చినా కానీ విడిచిపెట్టలే. దేవుడికి వ్యతిరేకంగా
చేయలే. ఎక్కడికో వెళ్ళి లేకపోతే వేరే వాళ్ళకి మొక్కి ఇవన్నీ ఏం చేయలే. దేవుల్లోనే ఉన్నాం. దేవుని ఆశీర్వాదం లేట్ అవ్వచ్చు, కానీ వచ్చిన ఆశీర్వాదం మాత్రం తీసుకోండి దేవుడు. కాబట్టి ఏం చెప్తున్నాడు? మేము వెర్రివారమైతమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారైతమా మీ నిమిత్తం. ఏదైనా దేవుని నిమిత్తం, ప్రజల నిమిత్తం. ప్రజల నిమిత్తం అయితే మనం పట్టించుకోని అసలు వాళ్ళ వల్ల ఏమీ కాదు. దేవుడు పంపిస్తే మన దగ్గరికి వస్తుంది, దేవుడు పంపిస్తే మనకి ఇస్తారు. నిజంగా వినోద్ వచ్చాడు, చెప్పాల్సిన పని జస్ట్ వచ్చాడు, నేను పిలిచాను, నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానన్నా, లోపలికి వచ్చాడన్నా ఏంటన్నానంటే ఇవన్నీ అయిపోయింది. ఆయనతో మేమన్నా డైరెక్ట్గా మాట్లాడామా? జస్ట్ ఆయన వీడియోస్ చూశారు, మన వీడియోస్, మన సంఘం వీడియోస్ చూశారు. అవన్నీ చూసి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూసి ఆయన అడిగారట, ఏంటి ఈ వారం కదా సండే ఏం చేస్తారు ఏంటి? వెంటనే ఫోన్పే చేశారు. అలాగే ఈ చర్చ్ టైల్స్ కోసం ఆయన ప్రార్థిస్తున్నారట. చర్చిలో ఫ్లోరింగ్ ఎలా ఉందేంటి? మన వీడియోలు చూసి ఫ్లోరింగ్, మనం వీడియోలు ఎలా తీసుకుంటా ఉన్నాం కదా పాటల్లో, ఆ ఫ్లోరింగ్ లేదేంటి, ఫ్లోరింగ్ ఎలా ఉందంటే నేను టైల్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇస్తాడు, అందరినీ ప్రార్థన చేయమని అన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి మనం కూడా అంత విశ్వాసంతో ప్రార్థించేవారు కదా. ఇప్పుడు చెప్పాను కదా, గ్రాహం స్టెయిన్స్ గారు ఎంత గొప్ప దైవజనుడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారనేది చెప్పాం. కానీ ఆయన జీవితంలో వాళ్ళు పడిన ప్రయాస కానీ అవి కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది వారవలేకపోయారు, అయిపోయింది. స్టెయిన్స్ గారి ఆయనది వారవలేకపోయారు. వారవలేకపోయి ఏం చేశారంటే జనవరి 23, 1999 ఆ ప్రాంతంలో మరి ఆయన ఇలాగే సువార్త చెప్పడానికి పరిచయం చేయడానికని ఆయన పట్టణానికి వెళ్ళారు. కెరందూరు ఏదో ఉంది పట్టణం, ఆ పక్కన మున్సిపాలిటీ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పక్కన గిరిజనులకి వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నప్పుడు పరిచయం అయిపోయినట్టు ఉంది. ఆయన వచ్చి పడుకున్నారంట, ఒక కారులో పడుకున్నారు. వాళ్ళు ఎంత పరిచయం చేశారు, చిన్నపిల్లలు ఆ గాయాలని ముట్టుకున్నారు, కడిగారు, వాళ్ళకి మందు రాశారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన పరిచయం మొత్తం వాళ్ళ పక్కనే పడుకునేవారంట. పిల్లలు, చిన్నపిల్లలు, ఒకళ్ళకి 6 ఏళ్ళు, ఒకళ్ళకి 10 ఏళ్ళు, వాళ్ళకి 12 ఏళ్ళు. ఈ వయసులో వాళ్ళ అమ్మాయి కూడా ఆడపిల్ల, ఆ పిల్ల కూడా పనిచేసేదాన్ని వాళ్ళ కోసం, కుష్టి వ్యాధిగ్రస్తుల కోసం. కానీ జనవరి 23, 1999 రోజున ఆయన ఒక దగ్గర నిద్రించుకుండగా కొంతమంది దుండగులు వచ్చి ఆయన లోపల లాక్ చేసి, అంటే బయట లాక్ చేసి రాకుండా అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించేసి ఆయన మీద. దేవుని ప్రేమ చేత ఆయన ఎంతో పాపం చేయాలని ఆశపడి సుమారుగా 1965 నుంచి 1999 వరకు ఎంతో సేవ చేశాడు దైవజన. ఆయన్ని ఒకసారిగా ఆయన ఒక్కరినే కాలిస్తే పర్లేదు, ఆయన పిల్లోడు ఫిలిప్ అని ఒక అతను, తిమోతి అనే ఒక పిల్లోడు, 2 పిల్లలు, మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. ఆ 2 పిల్లలు అందులోనే ఉన్నారంట. ఆయనతో పాటు వెళ్ళారు. భార్యని, కూతుర్ని ఇంటికాడ వదిలేసి ఆయన వాళ్ళ 2 పిల్లలతో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మొత్తం చుట్టూరు లాక్ చేసి మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. వాళ్ళు బయటకు వద్దామని ట్రై చేసినా కానీ రాలేకపోయారు, సజీవ దహనం అయిపోయారు. ఇప్పటికీ ఆ న్యూస్ చాలా సెన్సేషన్ అయింది. ఆ టైంలో ఇంకా పేరెందుకులేండి, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఆ విధంగా ఆయన మీదకి వెళ్ళి మీరు ఇలా మత మార్పిడి చేస్తున్నారు అంటే, మత మార్పిడి చేయడం పక్కన పెడితే ఆయన కుష్టి వ్యాధుల రోగులకి ఎవరు ముట్టుకోవాలి, మరి వాళ్ళు ముట్టుకోవచ్చు, వాళ్ళు కూడా ముట్టుకోవాలి. వాళ్ళు ముట్టుకోకపోతే ఈయన వెళ్ళి ఆ పని చేసి వాళ్ళందరికీ దేవుని వాక్యం చెప్పి మీరు ఇలా స్వస్థపడతారని, లేకపోతే దేవుని నమ్ముకోండి, యథార్థంగా ఉండండి అని ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన దక్కిన గౌరవం ఏంటంటే సజీవ దహనం. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన చనిపోయారు. కోర్టులో కేసు అయింది. కోర్టులో ఏమీ నిరూపణ అవ్వలేదు. అంటే కొంతమంది ఆరోపణలు చేస్తారు కదా, ఆరోపణలు ఏమీ నిరూపణ అవ్వలేదు. నిరూపణ అవ్వకపోయినా కానీ చివరిలో కోర్టులో ఉన్నప్పుడు వాళ్ళ భార్యను అడిగారంట, అసలు ఏంటమ్మా మీ యొక్క సారాంశం ఏంటి, దీని మీద ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నప్పుడు
గ్రాహం గారు దేవుని కోసం ఎంతో చేశారు, దేవుని ప్రేమ కలిగి ఎంతో చేశారు. అది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకే చేశారు. కానీ వాళ్ళు ఎందుకని ఈ విధంగా చేశారో మాకైతే అర్థం కావట్లేదు. ఆ విషయం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అయితే వీళ్ళు క్షమింపబడాలని నేను కోరుకుంటున్నాను చెప్తున్నాను. ఏం కూడా ఉంది? క్షమించబడాలి, వాళ్ళు బయటికి రావాలి, క్షమింపబడాలి అని దేవుని ప్రేమ చేత ఆవిడ చెప్పినట్లుగా చూస్తాం. మన జీవితంలో మనం కూడా చాలా పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉంటాం. పక్క వాళ్ళని క్షమించలేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరు కొడుకుల్ని, ఆ భర్తని, రాహుల్ స్టేట్స్ గారి గ్లాడిస్ గారి యొక్క భర్తని, వాళ్ళని సజీవ దహనం చేసినా కానీ ఆవిడ ఏం చెప్పింది? క్షమించి వదిలేయండి వాళ్ళని. వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకుంటే చాలు తన భర్త ఏం చేశాడు, లేకపోతే తన భర్త వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చిందో వాళ్ళు తెలుసుకుని మళ్ళీ తిరిగి దేవుని తెలుసుకుంటే చాలా అన్నట్టు వాడు చెప్పారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా దేవుని ప్రేమ కలిగి దేవుని ప్రేమతో ఉండాలి. క్షమించే గుణం, గొప్ప మనసు అనుకోవాలి. భర్తను చంపిన క్షమించే గుణం, లేకపోతే ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్న సజీవ దహనం చేశారంటే అది సెన్సేషన్ అయిపోయింది ఆ టైంలో 1999. నేను నిన్న చదువుతుండగా ఎందుకనో ప్రసాద్ అన్న గారి వాకింగ్ చెప్తుండగా నాకు ఎందుకనో ఈ కొలసీల పత్రికలో ఇవన్నీ చెప్పాలని ఆశ కలిగింది. ఇవన్నీ చెప్పి దేవుని ప్రేమ గురించి చెప్పాలని ఆశపడినప్పుడు నాకు ఈ సందర్భం కూడా గుర్తొచ్చింది. అది చెప్పాలని మీ అందరికి ఆశపడి నేను తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమ కలిగి, అంటే మనంతా క్షమించే గుణం ఆవిడకున్నంత క్షమించే గుణం మనకు లేకపోవచ్చు, కానీ అంతటి ప్రేమ కలిగి మనం పక్కన వాళ్ళని కానీ మన తోట ఉన్న వాళ్ళని కానీ దేవుని ప్రేమ కలిగి మరి మనం కూడా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తూ మరి అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉందాం. ఒక పాట పాడుకున్న తర్వాత మరి ఒక పల్లవి చరణం పాడుకున్న తర్వాత మరి మనం ముందుకెళ్దాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, ఈయనని నమ్ము,